Hi friends, welcome back to our channel TET and DSC Network. సో మన ఛానల్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మెటీరియల్స్ అనేది మనకి మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్లో ఉంది, అవునా? సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్, సైకాలజీ అండ్ ట్రై మెథడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నేను అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా వీడియోస్కి లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్లో నేను ఇప్పటివరకు సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి నేను మొత్తం కూడా ఈ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న థీమ్స్ మీద బేస్ చేసుకునే వీడియోస్ అనేది మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఇప్పటివరకు మన ఛానల్లో థీమ్ 6 కల్చర్ అండ్ కమ్యూనికేషన్ అండ్ థీమ్ 2 ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్కి సంబంధించి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అని చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసా. ఖచ్చితంగా మీరు అవి చూడండి. నేను ప్రతి ఒక్క దానికి కూడా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసా. సోషల్ స్టడీస్ కంటెంట్ థీమ్ 2 అని చెప్పేసి, థీమ్ 6 అని చెప్పేసి ఇట్లా 2 ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసిన. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళైనా వీడియోస్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ ఫస్ట్ థీమ్ కి సంబంధించి 6th క్లాస్ లో ఉన్న ఫస్ట్ లెసన్ ఏంటి అంటే మనకి రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్. సో ఈ లెసన్ కి సంబంధించి మ్యాప్స్ ఎలా రీడ్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పేసి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనకి 6th క్లాస్ లో మెన్షన్ చేసారు. చాలా మ్యాప్స్ గురించి డీటెయిల్డ్ గా మనకి 8th క్లాస్ లో ఉంటది ఫస్ట్ లెసన్. ఓకే, సో మ్యాప్స్ గురించి చూద్దాం. మన తెలంగాణ స్టేట్ ని ఏ స్టేట్స్ బోర్డర్స్ షేర్ చేసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్. ఓకే, సో తెలంగాణ స్టేట్ ని ఏవేవి స్టేట్స్ బోర్డర్స్ షేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్. ఇవనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో మనము మ్యాప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నార్మల్ గా డైరెక్షన్స్ ఏ విధంగా రాస్తాం? టాప్ వచ్చేసి నార్త్ ఉంటుంది, బాటమ్ వచ్చేసి సౌత్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ ఉంటుంది, అవునా? నార్మల్ గా మనం నిల్చుంటే మనకి రైట్ ఈస్ట్, మనకి వెస్ట్ లెఫ్ట్ వెస్ట్, మన బ్యాక్ సైడ్ సౌత్, ఫ్రంట్ నార్త్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు మనకి ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి ఒక మెటీరియల్స్ సరిగ్గా, పబ్లికేషన్స్ సరిగ్గా లేవు మెటీరియల్స్, అండ్ యూట్యూబ్ లో కూడా మనకి ఛానల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అండ్ బయట కోచింగ్ సెంటర్స్ కూడా చాలా రేర్గా ఉన్నాయి, అవునా? సో నేను ఇదంతా కూడా వీడియోస్ మన ఛానల్లో మొత్తం కూడా నేను ఇంగ్లీష్ మీడియంలోనే అప్లోడ్ చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు అన్ని కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ వీడియోకి నేను మినిమం అట్లీస్ట్ నేను 100 లైక్స్ అనేది 100+ లైక్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్కి లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇన్ సమ్ స్పెషల్ కేసెస్, కొన్ని స్పెషల్ కేసెస్లో సౌత్ వచ్చేసి టాప్ కానీ లెఫ్ట్లో కానీ మెన్షన్ చేస్తారు. సో అట్లాంటి టైంలో ఏంటిదంటే మనకి మ్యాప్లో ఇండికేషన్స్ అనేది మెన్షన్ చేస్తారు. సౌత్ అనేది టాప్లో ఉంది, లేదంటే సౌత్ అనేది లెఫ్ట్లో ఉంది అని చెప్పేసి మనకి స్పెషల్గా మెన్షన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో వి యూజ్ ఎ స్కేల్ టు షో యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ బై రెడ్యూసింగ్ ఇట్ ఆన్ అ మ్యాప్. నార్మల్ గా మనము మ్యాప్ ఇలా చూసుకుంటే, ఇది మ్యాప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయి. ఈ డైరెక్షన్స్ కిందనే 1:1000 కానీ ఈ విధంగా ఉంటాయి, 100 కానీ ఈ విధంగా ఉంటాయి కదా. అంటే మ్యాప్ లో 1 సెంటీమీటర్ కి బయట యాక్చువల్ గ్రౌండ్ డిస్టెన్స్ వచ్చేసి 100 సెంటీమీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. ఆ విధంగా మ్యాప్ లో ఏంటిదంటే యాక్చువల్ డిస్టెన్స్ ని రెడ్యూస్ చేసి మ్యాప్ లో అనేది స్కేల్ లాగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో ద స్కేల్ ఇస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. స్కేల్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుందని చెప్పిన, ఇది అనేది రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ద మ్యాప్. ఇది 1 అనేది ఆన్ ద మ్యాప్ ఉంటుంది, ఈ 100 వచ్చేసి యాక్చువల్ డిస్టెన్స్ గ్రౌండ్ మీద ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, కామన్ సింబల్స్ యూజ్డ్ టు షో థింగ్స్ ఆన్ అ మ్యాప్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్ సింబల్స్. మనము మ్యాప్ లో మౌంటైన్స్ కి ఈ విధంగా యూజ్ చేస్తాం, అవునా? సో అట్లాంటి సింబల్స్ మనం మ్యాప్ లో యూజ్ చేస్తే ఆ సింబల్స్ ఏమంటాం అంటే కన్వెన్షనల్ సింబల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా?
సో మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసి 6th క్లాస్లో ఏముందంటే గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. గ్లోబ్ అనేది ఎర్త్ యొక్క మోడల్, అవునా? సో ఎర్త్ లుక్స్ లైక్ ఏ బ్లూ మూన్. వై ఇట్ విల్ లుక్స్ లైక్ ఏ బ్లూ మూన్? బికాస్ లార్జ్ పార్ట్ ఆన్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓషియన్స్. సో అందుకని మనకి ఎర్త్ అనేది బ్లూ మూన్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ పార్ట్ ల్యాండ్ ఏరియా అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో ఇట్ షోస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్. గ్లోబ్ అనేది మనకి ఏమేమి చూపిస్తుంది, గ్లోబ్ వల్ల మనం ఏమేమి చూడొచ్చు అంటే ఇట్ షోస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్, ల్యాండ్, వాటర్, ది కాంటినెంట్స్ అండ్ ది ఓషన్స్ అండ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఇవన్నీ కూడా మనము గ్లోబ్ లో అన్ని కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్, ద ఎర్త్ ఇస్ నాట్ లైక్ ఎ పర్ఫెక్ట్ స్పియర్ అండ్ నాట్ పర్ఫెక్ట్లీ రౌండ్. సో ఎర్త్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ 2 పోల్స్ ని మనం ఏమంటాము, నార్త్ పోల్ ఒకటి, సౌత్ పోల్ ఒకటి అని చెప్పేసి అంటాం కదా. సో ఈ పోల్స్ లో ఎర్త్ అనేది లిటిల్ గా ప్రెస్ అయ్యి మధ్యలో బల్జ్ అయి ఉంటుంది. మధ్యలో అంటే మనకి ఈక్వేటర్ లైన్ పాస్ అయ్యే దగ్గర బల్జ్ అయి ఉంటుంది. సో అందుకని ఎర్త్ అనేది పర్ఫెక్ట్ స్పియర్ గా కానీ పర్ఫెక్ట్లీ రౌండ్ గా కానీ ఉండదు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, అరౌండ్ 1490 CE sailors like Columbus, an Italian sailor, set out from Europe with the hope of reaching India. ఓకేనా, మనకి కొలంబస్ ఎప్పుడు వస్తాడు ఇండియాకి? 1492. సో ఇతని గురించి మొత్తం కూడా మనకి డీటెయిల్ గా అంటే 7th క్లాస్లో యూరప్ కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్స్ గురించి చెప్పినప్పుడు వాస్కో డిగామా అండ్ కొలంబస్ వీళ్ళిద్దరి గురించి ఆ 2 కాంటినెంట్స్ లెసన్స్ లో మనకి చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఓకేనా, సో అక్కడనే మనము వీళ్ళ గురించి మనము అక్కడే చూద్దాం. నెక్స్ట్ పాయింట్, సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అనేది మొత్తం కూడా ఐస్ తోటి కవర్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో నార్త్ పోల్ వచ్చేసి ఏముంటది అని అంటే మనకి ఆర్కిటిక్ ఓషన్ ఉంటది కదా. సో నార్త్ పోల్ ఏముంటది మనకి పైన ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్ ఉంటది. సో దీన్ని ఏమంటాం అంటే ఫ్రోజన్ ఓషన్ అని చెప్పేసి కూడా అంటాం. సో సౌత్ పోల్ వచ్చేసి ఏముంటదంటే అంటార్కిటిక్ కాంటినెంట్ ఉంటుంది. అది మొత్తం కూడా ఐస్ తోటి అక్యుములేట్ అయి ఉంటది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని చెప్పేసి అంటాం. సో మనకి టోటల్ ఓషన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఓషన్స్ ఉంటాయి, అవునా? సో అవేంటి? ఫస్ట్ వన్ పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, ఇండియన్ అండ్ సౌతర్న్ ఓషన్స్. ఇవన్నీ కూడా 5 ఓషన్స్. సో మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉంటాయి? 7 కాంటినెంట్స్ ఉంటాయి, అవునా? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. ఇవన్నీ కూడా మనకి 7 కాంటినెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఎర్త్ రొటేట్స్ ఎవ్రీడే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అంటే ఇటు వెస్ట్, ఇక్కడ ఈస్ట్ కదా. నార్మల్ గా ఇది ఏ విధంగా గుర్తుంచుకుంటారు అని అంటే నార్మల్ గా మనము ఏది చేసినా కూడా మనకు ఒక సెంటిమెంట్ ఏంటి, దేవుడికి ఏదైనా చేస్తే రైట్ సైడే తిరగాలి, రైట్ సైడే చేయాలి అంటారు కదా. సో ఎర్త్ కూడా అట్లనే వెస్ట్ నుంచి ఈస్ట్ కంటే రైట్ సైడ్ వస్తుంది కదా. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, సో ద కాన్సెప్ట్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్లోబ్. గ్లోబ్ మీద మనకి కొన్ని లైన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని ఏమంటాం అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్, ఇమాజినరీ లైన్స్ దట్ డ్రా ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇప్పుడు నార్మల్ గా ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడ వెస్ట్, ఇక్కడ ఈస్ట్ కదా. సో ఈ విధంగా డ్రా చేసే వాటిని మనము ఏమంటాము? లాటిట్యూడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండవు, అన్ని కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఈ లైన్స్ లాటిట్యూడ్స్ అన్ని కూడా ప్యారలల్ లైన్స్ గా ఉంటాయి. ఓకే, సో మధ్యలో మనకి ఒకటి ఉంటుంది కదా ఈక్వేటర్, అది 0 degrees. సో ఈ 0 degrees కి పైన మొత్తం కూడా 90 degrees తోటి లైన్స్ ఉంటాయి, అన్ని కూడా 90 degrees వరకు ఉంటాయి. ఇట్లా డౌన్ కి కూడా 90 degrees వరకు ఉంటాయి. సో టోటల్ గా లాటిట్యూడ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి అని అంటే 181 లాటిట్యూడ్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద ఈక్వేటర్. ఓకే, సో ఈక్వేటర్ కాకుండా అయితే ఓన్లీ 180 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఇది మొత్తం కూడా మనకి 9th క్లాస్ లో కవర్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ లాటిట్యూడ్స్ గురించి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నా. ఓకే, సో నెక్స్ట్, సో లాంగెస్ట్ లైన్ ఏదైతే మిడిల్ లో ఇప్పుడు ఎర్త్ ఈ విధంగా ఉంది కదా, లాంగెస్ట్ లైన్ దీన్ని ఏమంటాం మనము? ఈక్వేటర్. అది మొత్తం కూడా 0 degrees ఉంటది. ఓకే, సో ద ఇమాజినరీ లైన్స్ దట్ రన్ ఫ్రమ్ పోల్స్ కి ఇట్లా రన్ అయ్యే వాటిని మనం ఏమంటాం అంటే లాంగిట్యూడ్స్. అవి లాంగ్ గా ఉంటాయి కాబట్టి లాంగిట్యూడ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా సేమ్ లెంత్ తోటే ఉంటాయి. లాంగిట్యూడ్స్ అన్ని కూడా సేమ్ లెంత్ తోటే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో దేర్ ఆర్ 2 మెయిన్ లాంగిట్యూడ్స్. మనకి 2 లాంగిట్యూడ్స్ ఉంటాయి.
ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్విచ్ లైన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్. గ్రీన్విచ్ లైన్ ని మనం ఏమంటాము 0 డిగ్రీ లాంగిట్యూడ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ 180 డిగ్రీ ఈస్ట్ ఆర్ వెస్ట్ లాంగిట్యూడ్. ఓకేనా. సో ఈస్ట్ ఇప్పుడు నార్మల్ గా మనకి స్కేల్ చూడండి, గ్రాఫ్ పేపర్ ఈ విధంగా ఉంటది కదా. సో ఇది 0 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్. అవునా, అంటే జీరోకి ఆపోజిట్ గా ఉన్నదే ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ అని చెప్పేసి ఆ విధంగా గుర్తుంచుకోండి. దాన్ని ఏమంటాం మేము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్పేసి. సో ఈ లాంగిట్యూడ్స్ అన్ని కూడా మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 360 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 360 ఉంటాయి. సో మనకి ఇది రౌండ్ కదా. సో ఈ విధంగా ఇట్లా లైన్స్ అన్ని కూడా లాంగిట్యూడ్ లైన్స్ అన్ని కూడా 360 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. లాటిట్యూడ్స్ అనేవి మన ఎర్త్ ని 2 హాఫ్స్ గా డివైడ్ చేస్తుంది, లైక్ హెమిస్పియర్స్ గా డివైడ్ చేసేటి ఏంటి అంటే లాటిట్యూడ్స్. ఓకేనా, ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. సో మనకి నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే ల్యాండ్ ఫార్మ్స్. ఓకేనా, ల్యాండ్ ఫార్మ్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈ లెసన్ లో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి, మర్చిపోవద్దు. సో ల్యాండ్ ఫార్మ్స్ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్. ఫస్ట్ వన్ మౌంటైన్స్, సెకండ్ వన్ ప్లాట్యూస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్లేన్స్. సో నేను ఈ డాక్యుమెంట్ కూడా చాలా కష్టపడి చేసి వీడియో అనేది చేసి మీకు రీచ్ చేస్తున్నా కాబట్టి ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఓకే. సో మనము ఈ 3 ల్యాండ్ ఫార్మ్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వన్ మౌంటైన్స్. మౌంటైన్స్ విల్ హ్యావ్ హై అండ్ ఆల్సో దే హ్యావ్ స్టీప్ స్లోప్స్. ఇక్కడ స్టీప్ స్లోప్స్ అంటేనేమో ఈ విధంగా ఎత్తు వంపులు అంటారు చూసారా, అవి అన్నట్టు. అండ్ దే విల్ హ్యావ్ వెరీ లిటిల్ ఫ్లాట్ ల్యాండ్స్ ఆన్ దెమ్. ఫ్లాట్ ఉండే ల్యాండ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా స్టీప్ స్లోప్స్ ఉన్న ల్యాండ్సే ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేసి. సో మన కంట్రీలో వచ్చేసి ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటివంటే ద హిమాలయాస్, అరవెలిస్, వింధ్యాస్ అండ్ సత్పురా మౌంటైన్స్. ఇవన్నీ కూడా మన కంట్రీలో ఇంపార్టెంట్ మౌంటైన్స్. సో నెక్స్ట్ మన తెలంగాణలో మౌంటైన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ సత్మల ఇన్ ఆదిలాబాద్ అండ్ నిర్మల్. నిర్మల్ ఇంకా ఆదిలాబాద్ లో ఏముంటాయి? సత్మల మౌంటైన్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇట్లా ఏ విధంగా గుర్తుంచుకుంటారంటే ఆదిలాబాద్ ఇంకా నిర్మల్ వాళ్ళు సత్యమే మాట్లాడతారని చెప్పేసి సత్మల అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ బాల్గఢ్ రేంజెస్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూల్. సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే మహానాగా అంటే ఇక్కడ మహబూబ్ నగర్ లో మహా తీసుకోండి, నాగర్ కర్నూల్ లో నాగ తీసుకోండి. అతను ఒక చిన్న బాలుడు అంటే బాలగఢ్ రేంజెస్ అని చెప్పేసి ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే. సో ఇక్కడ నేను డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఎవరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్ లో మీ డిస్ట్రిక్ట్ అనేది కమెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అనంతగిరి హిల్స్ ఇన్ వికారాబాద్. సో మనకి ఇది ఎప్పటికీ కూడా యూట్యూబ్లలో కానీ షార్ట్స్ లో కానీ ఇన్స్టా రీల్స్ లో కానీ ఇది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు పోతూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు కాబట్టి నార్మల్ గా మనకి గుర్తుండిపోతుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ సో కండికల్ హిల్స్ ఇన్ పెద్దపల్లి అండ్ జయశంకర్. సో జయశంకర్ ఇంకా పెద్దపల్లి డిస్టిక్ లో మొత్తం కందిపోయి ఉంటారు, కందిపోయేటట్టుగా ఉంటారు జనాలు అని చెప్పేసి ఆ విధంగా గుర్తుంచుకోండి. ఏంటి పెద్దపల్లి ఇంకా జయశంకర్ డిస్ట్రిక్ట్స్ లో కందిపోయినట్టు ఉంటారు అని చెప్పేసి కందికల్ హిల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ రాఖీ హిల్స్ ఇన్ జగిత్యాల్. జగిత్యాల్ డిస్టిక్ లో రాఖీ పండుగ అనేది చాలా పెద్ద సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. జగిత్యాల్ డిస్టిక్ లో ఏంటి రాఖీ సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకుంటారు, అందుకని అక్కడ రాఖీ హిల్స్ ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే మనకి దేవరకొండ హిల్స్ వచ్చేసి ఎక్కడ అంటే యాదాద్రి డిస్టిక్ లో. యాదాద్రి అనే అతను ఇంటి పేరు ఏంటిది దేవరకొండ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ శ్రీనాపల్లి హిల్స్ వచ్చేసి ఎక్కడ అంటే నిజామాబాద్. శ్రీను అనే అతను నిజాలే మాట్లాడతాడు అని చెప్పేసి ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి నిర్మల్ హిల్స్ ఎక్కడ? ఆటోమేటిక్ నిర్మల్ అంటే నిర్మల్ డిస్టిక్ లోనే ఉంటాయి, అని వాటిని మనము నిర్మల్ హిల్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ విధంగా సోషల్లో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి లింక్ చేసి మనం గుర్తుంచుకుంటేనే మనకు గుర్తుంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ నేమ్ ఒక్కొక్కటి ఏది దేనికి లింక్ ఏది అనేది మనకు అర్థం కాదు కాబట్టి ఈ విధంగా కోడ్స్ పెట్టుకొని అయినా గుర్తుంచుకోవాలి. మీరు ఇదే అయినా ఫాలో అవ్వచ్చు నేను చెప్పింది, లేదంటే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేసి మీ కోడ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్యూస్. ప్లాట్యూస్ గురించి మనము డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ప్లాట్యూస్ ఆర్ ఆల్సో highlands but they have more flatlands with some hills in between them. సో మౌంటైన్స్ అంటే మొత్తం కూడా హైలాండ్స్ ఉంటాయి, స్టీప్ స్లోప్స్ ఉంటాయి కదా. ప్లాట్యూస్కి వచ్చేసరికి కొన్ని ల్యాండ్స్ హై ఉంటాయి అండ్ అదే విధంగా ఎక్కువగా ఫ్లాట్ ల్యాండ్స్ అనేది మనం ఎక్కువగా చూసాం కంపేర్ టు ద హైలాండ్స్.
నెక్స్ట్ పాయింట్, డెక్కన్ ప్లాట్యూ ఈజ్ ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా. మన ఇండియాలో లార్జెస్ట్ ప్లాట్యూ ఏంటి? డెక్కన్ ప్లాట్యూ. ఇట్ హ్యాస్ హై అండ్ స్టీప్ ఎడ్జెస్ ఆన్ ద వెస్ట్. ఓకే, వెస్ట్ సైడ్ లో ఏముంటాయి? హై అండ్ స్టీప్ ఎడ్జెస్ అనేవి డెక్కన్ ప్లాట్యూకి ఉంటాయి. సో ఈ స్టీప్ ఇంకా హై ఎడ్జెస్ ఉన్న వెస్టర్న్ సైడ్ ని ఏమంటాము అని అంటే వెస్టర్న్ గర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. సో లార్జ్ పోర్షన్ ఆఫ్ ద తెలంగాణ మొత్తం కూడా ఈ డెక్కన్ ప్లాట్యూ రేంజ్ లోనే ఉంటుంది, అండర్ ది డెక్కన్ ప్లాట్యూ రేంజ్. సో దీన్ని మనం ఏమంటామంటే తెలంగాణ ప్లాట్యూ అని చెప్పేసి అంటాము. అండ్ అదే విధంగా ఈస్ట్ సైడ్ అనేది కొంచెం స్లోప్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేన్స్. ప్లేన్స్ అంటే ఏంటిదంటే సేమ్ లెవెల్ ల్యాండ్స్ విత్ జెంటిల్ స్లోప్స్, అంటే లైట్ గా స్లోప్స్ ఉండి లెవెల్ ల్యాండ్ సేమ్ గా ఉంటే మనము వాటిని ప్లేన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే, సో దే ఫార్మ్డ్ బై ద డెపోజిషన్ ఆఫ్ స్లిట్ బై గ్రేట్ రివర్స్. రివర్స్ ఫ్లో చేసినప్పుడు కిందకు అవి కొంత మడ్ని క్యారీ చేస్తే, అట్లా క్యారీ చేసిన మడ్ని ఒక ప్లేస్ దగ్గర డిపాజిట్ చేస్తే అలాంటప్పుడే మనకి ప్లేన్స్ అనేది ఫామ్ అవుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఫార్మ్ ద పంజాబ్ ప్లేన్స్. పంజాబ్ ప్లేన్స్ మనకి ఏ విధంగా ఏ రివర్స్ తోటి వస్తాయి? ఇండస్ రివర్ ఇంకా ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ తోటి పంజాబ్ ప్లేన్స్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ గంగా రివర్ అనేది స్ట్రెచెస్ త్రూ ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ బెంగాల్ స్టేట్స్. ఓకేనా. సో వీటి వల్ల మనకి ఏం ఫామ్ అయితే, ఏం ప్లేన్స్ ఫామ్ అవుతాయి అంటే గ్యాంజెటిక్ ప్లేన్స్ అనేది ఫామ్ అవుతాయి. టుగెదర్ ఇండస్ ఇంకా గంగా రివర్స్ తోటి ఫామ్ అయ్యే ప్లేన్స్ ని మనం ఏమంటాము అని అంటే ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ అని చెప్పేసి అంటాం. ఏంటిది? ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ అంటే ఇండస్ రివర్ ఇంకా గంగా రివర్ తో ఫామ్ అయ్యే ప్లేన్స్ ని. నెక్స్ట్ వన్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేది మనకి ఇండియాలో ఈస్ట్ సైడ్ వస్తుంది అలాంగ్ విత్ ద బే ఆఫ్ బెంగాల్ తోటి. ఓకే, సో ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లో ఏమేమి స్టేట్స్ వస్తాయి అని అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లోనే ఉంటాయని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఇండియాకి వెస్ట్ సైడ్ ఉండేది ఏమంటాం అంటే వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే ఫిజికల్ సర్ఫేస్ ఫీచర్స్ లైక్ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్, వీటినన్నిటిని ఫిజికల్ ఫీచర్స్ కలిపితే మనము రిలీఫ్ ఫీచర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, మన తెలంగాణ వచ్చేసి మొత్తం కూడా అప్పర్ తెలంగాణ ప్లాట్యూ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, అప్పర్ తెలంగాణ ప్లాట్యూ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. మన తెలంగాణలో వచ్చేసి ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి అంటే గోదావరి అండ్ కృష్ణ, ఇవన్నీ కూడా ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతాయి. నెక్స్ట్, సో ద రిమైనింగ్ ఏరియాస్ ఈస్ నోన్ యాజ్ ద లోవర్ తెలంగాణ ప్లాట్యూ. సో వెస్ట్ సైడ్ ఉన్నాయి అన్ని కూడా అప్పర్ తెలంగాణ ప్లాట్యూ అంటాం కదా, సో అవి కాక రిమైనింగ్ అన్ని కూడా లోవర్ తెలంగాణ ప్లాట్యూస్ అని చెప్పేసి అంటాము. అవి ఈస్ట్ వర్డ్స్ స్లోప్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్, ద ట్విన్ సిటీస్. అప్పర్ తెలంగాణ ప్లాట్యూస్ లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయో చూద్దాం. ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సిటీస్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ టౌన్స్, ఇవన్నీ కూడా అప్పర్ తెలంగాణ ప్లాట్యూస్ కిందికి వస్తాయి. కరీంనగర్, వరంగల్ టౌన్స్ ఇవన్నీ లోవర్ తెలంగాణ ప్లాట్యూస్ కిందికి వస్తాయి. ఓకేనా. సో ఈ మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కలర్డ్ చేసిన మ్యాప్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా అప్పర్ తెలంగాణ ప్లాట్యూ రీజియన్స్. ఏవైతే నార్మల్ గా ఖాళీగా ఉన్నాయో ఇట్లా కలర్ లేకుండా అవి లోవర్ తెలంగాణ ప్లాట్యూ డిస్ట్రిక్ట్స్. సో మనకి ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసిన, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. సో మనకి టెక్స్ట్ బుక్ లో ఇవి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఫార్మ్స్ గురించి, రివర్స్ గురించి కొంచెం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేసేసా. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్ కి సంబంధించింది కూడా నేను ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒక స్టోరీ లాగా కానీ ఏదో ఒక విధంగా అన్ని లింకప్ చేసి గుర్తుంచుకోండి గోదావరికి, అండ్ అదే విధంగా కృష్ణా రివర్ కి కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మనకి డెల్టా. డెల్టా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే రివర్ అనేది సీలో జాయిన్ అవ్వడానికి ముందు రివర్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ స్ట్రీమ్స్ గా డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా అది డివైడ్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ డిపాజిట్స్ లాట్ ఆఫ్ శాండ్ అండ్ సిల్ట్. సిల్ట్ అంటే ఇక్కడ వాటర్ లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అన్నట్టు. సో అవన్నీ కూడా ఇట్లా స్మాల్ స్ట్రీమ్స్ గా డివైడ్ అయిన ప్లేస్ లో ఇవన్నీ కూడా డిపాజిట్ చేస్తుంది. అట్లా డిపాజిట్ చేసినప్పుడు ఆ ఏరియా అనేది డెల్టా లాగా ఫామ్ అవుతుంది. అది ఏ షేప్ లో ఉంటుందంటే ఎక్కువగా అది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్, సో మన తెలంగాణలో ఏమేమి రివర్స్, టూ మెయిన్ రివర్స్ ఏంటి అంటే గోదావరి అండ్ ద కృష్ణ flows in the Telangana from the western Ghats. Okay, next point,
గోదావరి రివర్ ఎంటర్స్ తెలంగాణ నియర్ బాసరా ఆఫ్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మనకి సోషల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిండ్రు. నార్మల్గా మనకి తెలుగులో చూసుకుంటే కందకుర్తి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ రివర్స్ ఆర్ జాయిన్డ్ బై స్మాల్ రివర్స్. ఓకేనా, మెనీ స్మాల్ రివర్స్ తోటి జాయిన్ అయ్యి తెలంగాణ ప్లాట్యూ మొత్తం కూడా ఫ్లో అయ్యి లాస్ట్కి బే ఆఫ్ బెంగాల్ లార్జ్ డెల్టాస్ ఫామ్ అయ్యి అక్కడ కలిసిపోతుంది. ఓకే, సో ఇది మొత్తం కూడా మనకి 6th క్లాస్లో ఉన్న 3 లెసన్స్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మనకి డోకూరు, పెనుగోలు ఇవి ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఓకేనా, సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.